ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త మీకు రాబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూలతలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారి గురించి వివరంగా తెలుసుకోండి. అలాగే ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి వ్యక్తులను చూస్తే గనక, ఇక ప్రియురాలు నుండి వార్త వస్తుంది. అయితే ప్రియురాలి నుండి ఎటువంటి వార్త వస్తుంది? మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు, మిత్రులు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది. అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది. అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు, కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క పర్సనల్ విషయాలకి సంబంధించింది కావచ్చు, కుటుంబ విషయానికి సంబంధించింది కావచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు దినఫలాల ప్రకారం రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని అయితే ఏర్పరచుకుంటారు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఒక వ్యక్తికి ఏమైనా మీ జీవితంలో మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలనైతే ప్రసాదించబోతుంది. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించండి. పనిని మొదలుపెట్టడం అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకొని పోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే గనక, ఈ ఊబి నుండి బయటపడే ఒక మార్గానికి ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే
చాలా కాలంగా ఏదైనా పని మొదలుపెట్టాలి అనుకుంటున్నారు, కానీ పని మొదలుపెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సిద్ధమతం అవుతున్నారు. ఇక మీ యొక్క ఆటంకాలను మీరు ఈరోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి మీ యొక్క కెరియర్కి సంబంధించింది లేదా ఆదాయ మార్గాలకు సంబంధించింది ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలలో ఉంటున్న వ్యక్తులు స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నట్లయితే గనక డబ్బు సమకూరటం లేదని, ఎటువంటి వారికి డబ్బులు సమకూరే అవకాశాలు ఉంటాయి. ఎవరో ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ, బంధువులతో కానీ వివాదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే కనుక ఈరోజు మీ యొక్క మిత్రులతో కానీ, బంధువులతో కానీ ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క మిత్రులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకి కూడా ఈరోజు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటున్నారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఇక కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఆ సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులుగా, బంధువులుగా లేదా చిన్ననాటి మిత్రులు కలుసుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఆటంకాల కారణంగా వారిని కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. సో చూసారు కదండి, వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి.